అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు, దారుణాలకు పాల్పడుతున్నారు. ఏపీ రాజకీయాలలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన స్థిరాస్తి వ్యాపారం కోసం పొలం అమ్మలేదని కమ్మ వెంకటరావు అనే వ్యక్తిని రామచంద్రరావు వేధించాడు. చివరికి అట్రాసిటీ కేసు కూడా పెట్టించాడు. పిడుగురాళ్లకు చెందిన కమ్మ వెంకటరావు అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిలో 4 ఎకరాలను రామచంద్రరావు గతంలో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎకరానికి 48 లక్షలు చెల్లిస్తానని మాట కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, రామచంద్రరావు భార్య ఎమ్మెల్యే కావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. దీంతో రామచంద్రరావు గతంలో వెంకట్రావుతో కుదుర్చుకున్న ఒప్పందానికి తిలోదకాలిచ్చాడు. 30 లక్షలకే 4 ఎకరాలు అమ్మాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. లేకుంటే పోలీసుల చేత ఇబ్బంది పెట్టిస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ వెంకట్రావు తలవంచకపోవడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. దీంతో వెంకట్రావు విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. వెంకట్రావుకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా పోలీసులు ఎమ్మెల్యే భర్తకు వత్తాసు పలకడంతో వెంకట్రావు ఆవేదన అరణ్య రోదనగా మారింది. మరోవైపు ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించడంతో ఎమ్మెల్యే భర్త అసలు రూపం బయటి ప్రపంచానికి తెలిసిందే. ఇది కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగించే ప్రమాదం ఉండడంతో వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని ఆరా తీసినట్లు సమాచారం. బాధితుడికి న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు మాధవి రామచంద్రరావుకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని అటు వైసీపీ ఇటు టీడీపీ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించడం విశేషం. వాస్తవానికి ఈ ఘటన కేవలం వైసీపీ అనుకూల మీడియాలోనే ప్రచురితమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ టీడీపీలోని ప్రధాన మీడియాగా పేరు పొందిన ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. ఏకంగా ఏపీ ఎడిషన్లో బ్యానర్ వార్తగా ప్రచురించింది. ఇది సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.